అంటే గత కొన్ని సంవత్సరాలుగా నల్లగొండ చుట్టుముట్టు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా ప్రజలకు సంబంధించిన ఏ సమస్యల మీద అవగాహన కావాలన్నా పరమేశ్ అనగానే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ అందుబాటులో ఉంటూ తను సొంతంగా డప్పేసుకొని తన నోటి నుండి పాటేసుకొని ఈ నల్లగొండ చుట్టుపట్టు ప్రజలందరినీ కదిలిస్తున్న అన్న పరమేశ్ అన్న. ఈయన కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే ఒకవైపు విద్య బోధిస్తూ అంటే పంతులుగా కూడా ఉన్నారు కదా, విద్యను బోధిస్తూ ఇంకో దిక్కు పాటలు పాడుతూ చాలా ప్రయత్నాలు చేసినటువంటి అన్న. మరి ఆయన కూడా నేను కూడా ఇవాళ దగాబడ్డటువంటి పరిస్థితి ఉన్నది, అంటే ఎంత పోరాటం చేసినా మాకు గుర్తింపు మాత్రం ఏమున్నది అని చాలా అంటే ఆవేదనకు గురెత్తినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా తన ఆవేదనను చెప్పేందుకు మన దగ్గరికి వచ్చిండు. పరమేశ్ అన్న, ఒక్కసారి మీరు అంటే ఏంటి సంగతి అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు మా వద్దకు నిరుద్యోగ కళాకారుల దగ్గరికి మన తెలుగు ఛానల్, మన తెలంగాణ ఛానల్ వాళ్ళు రావడం మాకు చాలా సంతోషకరం. తెలంగాణ ఉద్యమము మొదలైన కానుండి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల మీద కొంతమందికి ఒక జిల్లాకు దగ్గర ఒక 500 మందికి కళాకారులకు ఉపాధి కల్పించేది. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కళాకారులందరికీ ఇలాంటి కార్యక్రమాలు లేకపోవడం, అదేవిధంగా అప్పుడే తెలంగాణ ఉద్యమంలోకి ఈ వేదికల మీద ధూమ్ధాములకు మేము అందరం వెళ్ళడం. అప్పుడే నేను MBA చదువుతున్నాను. అక్కడ క్లాసులు జరగక ఇక్కడ మరి ఈ కళాకారులకి తమ వంతుగా మేము కూడా కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా కీలకంగా ఉండాలనే ఆలోచనతోటి ముందుకు నడిచినాం. కానీ ముందు నడిచిన వాళ్ళని ముందలు తీసి బోర్ల దూకినట్టుగా వెనకకు వచ్చిన నాయకుల పైరవీలతోటి అదేవిధంగా సొంత అభిప్రాయాలతోటి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, మా నిరుద్యోగులు మాలాంటి కళాకారుల కళ్ళ కారం కొట్టడం జరిగింది. మరి అప్పుడు మరి తిన్నా మరి ప్రతి ఒక్కరు అమ్మలు, అక్కలు, చిన్నలు, పెద్దలు, అధికారులు, అనధికారులు, రైతులు ప్రతి ఒక్కరూ మరి వాకిలు కూడా ఊడ్చకుండా ముందుకు నడవాలి, తెలంగాణ ఉద్యమంలోకి ముందుకు నడవాలని చెప్పేసి అని మరి ఉద్యమాలు చేసి మరి కనీసం వాకిలు కూడా ఊగిచల్లకుండా వ్యవహారం అప్పుడు మన కళాకారులతో ఏ ఉద్యమంలో కూడా కళాకారులదే కీలక బాధ్యత అని చెప్పేసి మన తెలంగాణ ఉద్యమంలో మరి ముందుకు నడిపించిన ఘనత మా తెలంగాణ కళాకారులది. మరి తెలంగాణ కళాకారులు రాజకీయానికి పాటకు మరి దొరలకు బానిసై మరి వాళ్ళు దండాలు దశకాలు పెట్టి లంచాలు ఇచ్చో ఏ చేసో వ్యవహారాలు చేసో మా కడుపులు కొట్టినటువంటి గరిత ఇప్పుడున్న సారథి వాళ్ళది. వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుకో తెలంగాణ జెండ రాచన ఓ రాచన. చల్ వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుకో తెలంగాణ జెండ రాచన ఓ రాచన. మరి వెనక ముందు చూడకుండా ఉద్యమం చేస్తే మరి అప్పుడు మాకు ఉద్యోగాలు కావాలి, అదేవిధంగా భూములు కావాలి, పెత్తనం కావాలి, రాజకీయం కావాలని చెప్పేసి ముందుకేస్తే ఏమైంది? బతికేంతవరకు అయింది, ఏమి రాకుండా అయిపోయినాయి అనా. చదువుకున్న కొలువు లేక, కొలువు లేక, నా బుక్కెడు పువ్వా లేక, నా భూమి లేక నీళ్లు లేక, అన్నా చదువుకున్న కొలువు లేక, ఈ ఆంధ్రవలస పాలనలో రాచన ఓ రాచన, మన తెలంగాణ గమాయ రాచన ఓ రాచన. ఆహా వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుక తెలంగాణ జెండ రాచన ఓ రాచన. వెనక ముందు చూడకుండా, తిండి లేక బువ్వ లేక పిల్లలు ఏం చదువుతున్నారు ఏం కథని చెప్పి చూడకుండా నా ఉన్నత చదువును కూడా నేను వెనకకు పెట్టేసి మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే చదువు రాక ఇట కొలువు లేక లాస్ట్కు ఎక్కడికో 10 రూపాయలకో 20 రూపాయలకో జీతం ఉండాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడే ఉద్యమం ఎప్పుడైతే చల్లారిందో, తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఉద్యోగాల పోయి ఆ పౌర సంబంధాల శాఖల వాళ్ళకు కూడా అల్ల పనిచేస్తులు కూడా నోట్ల మన్ను కొట్టిరు. అప్పుడే అనుకున్నాము, అయ్యా కేసీఆర్, ఓ అయ్యా హరీశ్రావు, ఈ రావులంతా వచ్చిన తర్వాత ఏం రాకుండా అయిపోయిందే, ఉద్యోగాలు మాకు రావు, ఉద్యోగాలు మాకు చదువుకున్న కొలువులు, బుక్కెడు బువ్వ, 3 ఎకరాల భూమి, రైతులకు రుణమాఫీ,
ఏది రావనుకుంటా కేసీఆర్ రావు, నీళ్లు రావు, కేసీఆర్ హరీష్ రావు అని చెప్పేసి ఏం రాకుండా చేసిరు బిడ్డ. మరి ఇప్పటికైనా మా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంది. 3 రంగుల జెండాతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీ పాలన అంతం చేయాలనే ఆలోచనతోటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ను ముందుకు నడిపించింది. మరి మా ప్రభుత్వం వచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మనసున్న మహారాజు అమ్మ లాలా ఉయ్యాలలో, మన ముఖ్యమంత్రి గారమ్మ లాలా ఉయ్యాలలో. ఆహా మనసున్న మహారాజు అమ్మ లాలా ఉయ్యాలలో, మన ముఖ్యమంత్రి గారమ్మ లాలా ఉయ్యాలలో. లాలా ఉయ్యాలలో కదిలింది 3 రంగుల జెండా లాలా ఉయ్యాలలో. ఉయ్యాలలో కదిలింది 3 రంగుల జెండా లాలా ఉయ్యాలలో. ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల లోపులనే వాళ్ళు అనుకున్న మాటలు నిలబెట్టారు. అదేవిధంగా మాకు మా కళాకారులు కూడా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మేము ఇట్లా మోసపోతున్నాం, మా కళాకారులు మరి గజ్జ కట్టి భుజాన గొంగడేసుకొని టవల్తోటి చెమట దూడుచుకున్న వాళ్ళమంతా మేము వెనకబడిపోతున్నాం. అయ్యా అందరికీ న్యాయం చేస్తున్నావు, మాకు కూడా న్యాయం చేయమని చెప్పేసి అని గత ప్రభుత్వంలో నేను రేవంత్ రెడ్డి గారిని అడిగితే, మన ప్రభుత్వం కాకొచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు మా వంతు సహాయకం ఉంటుంది, మాకు న్యాయం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే ఒక మాటతోటి ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినావు, నీకు దండం. మహిళలు మంచిగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, మీకు దండం. రైతుల రుణమాఫీ నిన్న మన చేసినావు, నీకు దండం. అదేవిధంగా మా కళాకారులు కూడా ఇంత వృత్తి కల్పించి వాళ్ళు ఉన్నా లేకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇంకా కొంతమంది ఉన్నాం వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటూ జై రేవంత్ అన్న. ఇదే నల్లగొండ సెంటర్ల గడియారం సెంటర్ల గడిగడికి జై తెలంగాణ అంటూ పిడికిలెత్తి నా తెలంగాణ నాకు కావాలని కొట్లాడిన కళాకారులల్లా, గలమెత్తిన కళాకారులల్లా పాలాడు గంజన్న ఒకరు. ఈయనైతే అహర్నిశలు పాట కోసమే పరితపిస్తూ ఉంటాడు. అటువంటి కళాకారుడికి మరి వృత్తి, మరి నా యొక్క శక్తి ఏంటి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి అని సర్కారుని అడుగుతున్నాడు. 10 ఏళ్ళు దాటిన ఈ జీవితానికి, ఈ పాట జీవితానికి ఏ పరమావధి లేకుండా పోయింది. ఈ సర్కారన్న మాకు ఏదైనా సాయం చేయాలని ముందుకు వస్తున్నాడు. అంజన్న చెప్పు, నీ గోడేందో. ముందుగా ఇక్కడికి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేద కళాకారులందరినీ ప్రజలకు, దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలని ఉన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి మా తొలి వెలుగు మన తెలంగాణ మీడియాకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో దాదాపు నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఉద్యమాలలో కోరస్ పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, ఆట ఆడుకుంటూ, కళాకారులలో పనిచేసుకుంటూ నిత్యం కళాఫీల్డ్లే ఎంచుకొని బతుకుతున్నటువంటి వ్యవస్థ నాది. అదేవిధంగా నల్లగొండలో ఉన్నటువంటి కళాకారులు, ప్రతి ఒక్క కళాకారులు ప్రతి ఒక్క స్టేజ్ మీద పనిచేసినటువంటి వ్యక్తిని. అందుకోసమే అదేవిధంగా తెలంగాణ ఉద్యమాలలో కూడా పనిచేసి ఎన్నో స్టేజీల మీద పాట పాడినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఇప్పుడు మాకున్నటువంటి ఆలోచనని పోయిన గవర్నమెంటు ఆదుకోలేదు. ఎంతోమంది కళాకారులతోటి పనిచేయించుకొని ఆ కళాకారులలో ఎవరైతే మిప్పుసారం ఉండి, డబ్బులుండి, వెనకమ్మటి దండాలు పెట్టి ఉండి, లంచాలతోటి ఉద్యోగాలు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులే ఉన్నారు. కష్టపడిన కళాకారులకు అన్యాయం జరిగింది. అందుకోసానికే ఆ గవర్నమెంటులో అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్ అన్న న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని మనసారా తెచ్చుకున్నటువంటి ఆలోచన కళాకారులది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో వాస్తవానికి మేము పనిచేసిన కాంచి ఇప్పటి వరకు ఇప్పటికే దాదాపు 45 సంవత్సరాలు దాటిపోయింది. ఇక 30 సంవత్సరాలు ఈ కాలంలో ఎక్కువ కూడా బతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ అలాంటిది కాబట్టి ఇక కొద్దినాళ్ళైనా మాకు ఉద్యోగం ఇస్తే లాస్ట్కు ఒక 2-3 సంవత్సరాలైనా ఉద్యోగం చేసి ఆ కళతో చచ్చిపోవాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి మాకు ఉద్యమాలలో పనిచేసి మాకు పాటల పూదోట గద్దరన్న, అమరుడు గద్దరన్న
రాసినటువంటి పాట ఎన్నో ఉద్యమాలకు ముందుండి కళాకారుల్ని ముందుకు నడిపించి ఆయన అడుగుజాడలో పనిచేసినటువంటి వ్యక్తులం మేము. అందుకోసానికే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలోన వెన్నెలమ్మ ఆకును ముద్దాడే చిగురాకును ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓ ఓలే ఓలా ఓలియోలా పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే పిల్ల పేరు చంద్రమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నింగి చుక్కల ముద్దాడే ముద్దాడే ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓ ఓలే ఓలా ఓలియోలా పొతిల్లో నెత్తురు గుడ్డును పొతిల్లో నెత్తురు గుడ్డును దాడే పాల చేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓ పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓ ఓలే ఓలా ఓలియోలా. జై తెలంగాణ. రైట్. నా తెలంగాణ కోసం నేను ఎంత దూరం అయిపోతానన్న నా తెలంగాణ కోసం నేను ఎంత దూరమైన పోతా, నా తెలంగాణ వచ్చేదాకా నేను తెగించి కొట్లాడతా, జై తెలంగాణ అనుకుంటూ అటు ఉద్యమ సమయంలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఇప్పటికీ తెలంగాణ ప్రాణంగా తెలంగాణ పాటే ప్రాణంగా బతుకుతున్న తమ్ముడు శైలేందర్ ఎన్నో అవకాశాల కోసం ఉద్యోగం కోసం లేదంటే ప్రజల కోసం ఉద్యమించాల్సినప్పుడు ప్రతి చోట పాటై తను వినిపిస్తూ ఉంటాడు, వికసిస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు కూడా తన ఆవేదన తెలియజేసుకుంటుంది. ఇలా మన నిరుద్యోగ నగారాకు వచ్చిండు. తమ్ముడా, నీ పాట నీ మాట ఒక్కసారి మన తెలంగాణతో. ఈరోజు మా యొక్క దగబడ్డ కళాకారుల తరఫున మా యొక్క గొంతు వినిపించడం కోసం ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా తోటి కళాకారులందరూ కూడా కళాబంధం తెలియజేస్తూ, మరి ఆనాడు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో చదువులు పక్కకు పెట్టి కొలువుల కోసం నిధులు నియామకాల కోసం ఆనాడు ఉద్యమంలో ఉర్రు తొలగించే విధంగా మీ పాటలు పాడి గోసుగొంగడేసి తిని తినక అహోరాత్రులు పస్తులుండి కూడా మేము ఉద్యమాలు చేసినాం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు రావాల్సిన కొలువులు మాకు వస్తాయని ప్రతి ఒక్కరు కళలు కన్నాం. ఆ కళలు మొత్తం ఆశలని అడియాసలు అయిపోయినాయి. ఇవాళ ఎవరైతే కళాకారులు గజ్జెగట్టి కాలికి గజ్జెగట్టి కడుపులో నుంచి పేగులు నోట్లకు వచ్చినా కూడా పాటలు పాడే కళాకారులకు ఇవాళ కొలువు దక్కలేదు. అదేవిధంగా రెడీమేడ్ వ్యవస్థలో ఉన్నటువంటి కళాకారులకు ఈరోజు సారథిలో కొలువు దక్కినాయి. ఈ విషయం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఆనాడు పాడినటువంటి గద్దరన్న కావచ్చు, విమలక్క, పైలం సంతోష్ అన్న, మా కిరణ్ ఇక్కడ మా కిరణ్ అన్న, వీళ్ళందరితో కూడా మేము అందరం కలిసి కట్టుగా పనిచేసి తెలంగాణ కోసం మేము పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నీ
పేరింటే ఆంధ్ర తర గుండె జల్లు నీ పేగు బిడ్డమ్మ ఊరుగల్లు కళ్ళల్లో రౌద్రాన్ని నింపుకుంది ఖమ్మము కరీంనగర్ జిల్లా మెదకు జిల్లా మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది మెదకు జిల్లా మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది సూర్యాపేట హుజూరు నగరు సూర్యాపేట హుజూరు నగరు ఉప్పెన ఈ కదలి కదన సాగిన ఈ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమంటే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో అరే నెత్తిన ఎట్టి తటను మోసిన నల్గొండ పోరు బాటలు పెట్టరా బానిస సంకల్లె తెంచుకొని రగిలిన బేరయ్యి మోగిందిరా కూలి రెక్కల గొంతుల శబ్దం కుండపోతావా నై కుర్సదుందాం కూలి రెక్కల గొంతుల శబ్దం కుండపోతావా నై కుర్సదుందాం మాగాని లేలక్క మల్లలే పూయగా మాగాని లేలక్క మల్లలే పూయగా త్యాగాల మెరుపందుకున్న తెలంగాణ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో హైదరాబాదు రంగారెడ్డి జిల్లా గోల్కొండ నవాబుల గోస్కేగిల్లా ఎత్తుకున్న తెలంగాణగానం మరువనన్నై మా తల్లిగానం వలసవాదుల పాలనలోన నలిగిన బ్రతుకులు ఎన్నో వలసవాదుల పాలనలోన నలిగిన బ్రతుకులు ఎన్నో వెన్ను తట్టే వేరు తెలంగాణ కొరకు వెన్ను తట్టే వేరు తెలంగాణ కొరకు అలు పెరగలేదమ్మా అమ్మ తెలంగాణ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో ఈ విధంగా డప్పుల మీద నిప్పుల దండోరాలు వేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి ఆనాడు సకల జనులు సమ్మె చేసి వంట వర్క్ చేసి ఇల్లు మొత్తం ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలు చేసి 1300 మంది దాదాపుగా విద్యార్థి అమరవీరులు వాళ్ళ బనిదాలతో ఏర్పడే తెలంగాణ ఇవాళ సుభిక్షంగా ఉండాలని మనం కలలుగంటే గత 10 ఏళ్ల కాలంలో అవస్థకు గురై వ్యవస్థ లేకుండా అవస్థలకు గురైన సందర్భం మనకు తెలుసు కాబట్టి మరి ఇప్పుడైనా కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో మళ్ళీ 3 రంగుల జనంతో కాంగ్రెస్ ఏలుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఒకసారి మాపై దయ ఉంచి మా యొక్క కళాకారుల గోసని మా యొక్క పాటని ఆలకించి మాకొకసారి న్యాయం చేయవలసిన మరొకసారి మనవి చేస్తూ చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చరా చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చరా మరి ఇలాంటి పాటలు ఆడుదాం డప్పుల దైర్యాన్ని చెప్పేసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఇలాంటి కళాకారులు ఎందుకంటే ఒక గొప్ప సంస్కృతి ఉద్యమాన్ని నిర్మించి ఆ సంస్కృతి ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక 100% కళాకారుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఆలోచన చేసి మా యొక్క కళాకారులు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క వేదిక మీద నుంచి అదేవిధంగా మీడియా తరఫున మేము కోరుకుంటాను. ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి తెరలైన తెలంగాణను కళాకారులుగా, కవులుగా, మేధావులుగా, ఉద్యమకారులుగా, సబ్బండ తెలంగాణ జాతులుగా కొట్లాడి తెరలైన దాన్ని మరలబడి తెచ్చుకున్నాం. అయినా కూడా మళ్ళా తెరలైపోతున్నాయి మా బతుకులు. ఈ గుండెల రగిలిన బాధను ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలని నిడమనూరు అంజన్న మరి సీనియర్ కళాకారులు ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి పాటే ప్రాణంగా, పాటే పరమావధిగా బతుకుతున్నటువంటి ఆయనకు ఇవాళ జీవనోపాధి కానీ, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కానీ చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉన్న పరిపాలన పోయింది, కొత్తగా రేవంత్ సర్కార్ వచ్చింది, ఇక్కడన్నా మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో తన గుండెలోని బాధను చెప్తాను వచ్చాడు. అంజన్న, ఒక్కసారి నీ ముచ్చట, నీ కథ మన తెలంగాణకు. నమస్తే. మన తెలంగాణ ఛానల్కు ధన్యవాదాలు. ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి మా యొక్క బాధల్ని, మా యొక్క సాధల్ని ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినిపించడానికి మా మధ్యకు వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ, గత 20 ఏళ్ల సంధి ఉద్యమంలో తెలంగాణ నలుమూలలో పాటలు పాడుతూ, ఆటలాడుతూ జీవనం గడుపుతున్న నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఆశపడ్డాను. నాకు కూడా ఎంతో కొంత చేదోడుగా ఉంటుంది, నాకు కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడ్డా. కానీ
నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి. మా కళాకారులు ఇప్పుడు ముందుగా చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళ గోసలన్నీ చెప్పున్నారు. ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది, మా గుండెలో రగులుతుంది. మా గుండెలో రగిలే బాధ మీ ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. గుండెలోనే కష్టానికి నోరుండి ఎడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది, అయ్య తనువంత జీతం అప్పు కింద గడిసింది, మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క, చిన్నతనమంతా నాది చీకటిలోనే తెల్లారింది, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి అనుకోలేనేనెప్పుడు ఈ రోజులొస్తాయని, బతుకు తెరువు లేకపాయే పూట పస్తు దప్పదాయే. నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, ఏ సాయమందనోన్ని దిక్కులేని ఒంటరోన్ని, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అయ్యో పాతకాలం కాదు మారిందనన్నారు, ఏమేమి మారిందో ఎక్కడ మారిందో, నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే, అయ్యో నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే, దోసుకునే తీరు మారలే, మారింది ఏమిటో మరి, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, అయ్యో గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ధన్యవాదాలు.